రోజు అన్నానికి ఒక కుక్కరు, సాంబార్‌కి ఒక కుక్కరు ఏం పెడతారు గానీ, సో, ఒకే కుక్కర్‌లో 2 చేసేస్తే పోలా? ఎట్లా చేస్తామో చూద్దామా? సో, ఒక స్పూన్ తినేవోళ్ళు 4 స్పూన్‌లయితే పక్కా లాగిస్తారండి. అంత టేస్ట్‌గుంటుంది. నేను గూడా ఫస్ట్ టైమ్ చూసినా భలే టేస్టీగుండింది. ఇంక మొదలుగా టమోటో, ఆనియను, క్యారెటు, బీన్సు, కొత్తిమీర కట్ చేసుకోండి. బ్యాళ్ళు, బియ్యము నానబెట్టుకోండి. ఇక అందులోకే మనం చింతపండు పెట్టుకోవాల. ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టినవి, కట్ చేసినవి అన్నీ ఏసేసి చింతపండు మాత్రం పోయకండోయ్! ఇక అందులోకే పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారపొడి, సాంబార్ పొడి అన్నీ వేసేసి 4 విజిల్ రానిచ్చేయాల. ఇవి వచ్చేలోపు పోపేసుకుందాం. సో, ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసి నెయ్యి 2 స్పూన్‌లేసుకున్న. ఇందులోకే సాసులు, జీలకర్ర, దంచిన తెల్లగడ్డ, కరేపాకు, ఎండుమిర్చి వేసుకున్న. సో, ఈలోపు విజిల్ అయితే వచ్చేసింది. ఇందులోకే నేను చింతపులుసు పోసేసి ఇంగ పోపు గూడా యేసేసినప్ప. మంచిగా 2 సార్లు మిక్స్ కొట్టేసిన గెంటితో. ఇంక అట్లేకేసుకొని తినేయడమే. అప్పలంతో అయితే సర్వ్ చేసుకున్న భలే ఉందప్ప!